మాజీ మంత్రి హరీష్ రావు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల అపార్ట్మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకే హరీష్ రావు ప్రభుత్వంపై రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ రివర్ ఫ్రంట్ వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని ఆపలేరని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏదైతే కమిషన్లకు కకృతిపడి హైదరాబాద్ నగరంలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి కమిషన్లు దండుకోవాలన్న ఆలోచనతోటి చేసినటువంటి దౌర్భాగ్యపు పనికి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఓనర్స్ ఇబ్బందుల పాలవుతారు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నాలాల మీద చెరువుల మీద పర్మిషన్లు ఇచ్చింది మీరు. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. తీర్చిదిద్దాలనుకున్నప్పుడు అపోజిషన్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ హయాంలో ఏ పని కావద్దన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రతి పనికి అడ్డు తగులుతున్నారు. హరీష్ రావు గారు డెఫినెట్ గా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించవు. మీరు ఎన్ని అడ్డంకులు వేసినా మేం ప్రజల వెంటున్నాం. అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కూలిపోయేవారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా నష్టం జరిగితే ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇస్తుంది. సరి అయిన కాంపెన్సేషన్ వాళ్ళు ఆదుకుంటది. అలాగే గతంలో ఉన్నటువంటి అధికారులు బిల్డర్ల మీద కూడా చర్యలు తీసుకుంటుందని చెప్తున్నా.